హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మేమైతే శివరాత్రి మార్నింగ్ అంతా ఫ్రెషప్ అయిపోయి స్నానాలు చేసుకొని మన ఉత్తరాంధ్ర శబరిమల మన పెందుర్తి దగ్గరలో ఉంటుంది. ఓకేనా? మీరు ఉత్తరాంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ అని కొట్టారంటే మీరు గూగుల్లో మీకైతే మ్యాప్ అయితే రెడీ అయిపోతుంది. ఓకేనా? మేమైతే 6 నుండి అక్కడికైతే చేరుకున్నాం. అలాగే బయట అయితే పెద్ద శివలింగం అయితే పెట్టారు, బెలుపత్రం కూడా పెట్టారు అక్కడ. ఓకేనా? ఆ బెలుపత్రం మనం ఒక్కొక్కటి పెట్టేసి ఒక్కొక్క చెంబుడు వాటర్ కూడా ఫెసిలిటీ అక్కడ పెట్టారు అనమాట. అలాగే ప్రసాదాలు అన్నీ కూడా ఇస్తున్నారు. అలాగే పైన మీకు అయ్యప్ప స్వామి గుడి మొత్తం కూడా చూపిస్తాను. ఓకేనా? అయ్యప్ప స్వామి మొత్తం ఈ శివుడి తాలూకా మొత్తం ఈ స్టోరీ అంతా లింకప్ కాబట్టి అక్కడ బయట అయితే శివాలయం పెట్టారు. అలాగే మనకి కార్తీక నెల అలాగే అయ్యప్ప స్వాములు మొత్తం ఇచ్చేస్తారు కదా, ఆ మాలలు వేసుకుంటారు. ఆ టైంలో ఆ 18 మెట్లు ఓపెన్ చేస్తారనమాట, సంక్రాంతి టైము ఆ టైముల్లో. ఓకేనా? అలాగే ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి అయితే ప్లేసు, అక్కడ పైన అయితే నాగదేవత ఈ విగ్రహం అయితే పెట్టారు. అలాగే చూసుకుంటే చాలా పెద్ద చాలా ప్రశాంతమైన ప్లేస్ అనమాట ఈ అయ్యప్ప స్వామి టెంపుల్. ఉత్తరాంధ్ర శబరిమల అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇప్పుడు మీకు పైన కూడా చూపిస్తాను. అలాగే కిందన కూడా అక్కడ మీకు గుడి ఉందన్నమాట. కిందన అంటే అమ్మవార్లు గుడులు అయితే ఉన్నాయి, అదంతా కూడా మీకు చూపిస్తాను. శివుడి విగ్రహం అయితే చాలా బాగుంటుంది. కింద దీంట్లో ఉంది, ఫ్లోర్లో ఉందన్నమాట. ఫస్ట్గా అయితే ముందుగా మనం పైకి వెళ్దాం. ఇక్కడ పైన చూసుకుంటే ధ్వజస్తంభం చూడండి, అంత చాలా బాగుంది. మొత్తం అంతా కూడా గోల్డెన్ కలర్లో ఉంటుందన్నమాట. అలాగే కింద మొత్తం మార్బల్. ఎండాకాలం ఎక్కువ ఎండ ఎక్కకంటే ఈ వైట్ సిమెంట్ కూడా వేశారనమాట. వైట్గా ఉంది చూడండి, అంతా వైట్ సిమెంట్ అనమాట. అది వేస్తే మొత్తం కూల్గా ఉంది. మార్నింగ్ 9:30, 10 అవుతుంది కాబట్టి జనాలు కూడా బాగా ఉన్నారు శివరాత్రి దాంట్లో. ఓకేనా? ముందుకైతే మేము ఇక్కడ దర్శనం చేసుకుని అప్పుడు మేమైతే అంటే ముందుగా శివాలయం దర్శనం చేసుకుని అప్పుడు ఈ గుడికి రావడం జరిగింది. మన ఇంటి దగ్గర 6 శివాలయాలు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి తమిళనాడు, కేరళ అటు సైడు ఎలా ఉంటాయో గుడులు అలా ఉందన్నమాట ఇక్కడ అట్మాస్ఫియర్. అలాగే పైన చూస్తే చూడండి ఆ డిజైన్లో ఉంది. అలాగే ఒకవైపు మన విఘ్నేశ్వరుడు, ఒకవైపు ఏమో కార్తికేయుడు. ఈ 2 విగ్రహాలు కూడా 2 గుడులు పక్కన ఉంటాయి. మెయిన్ గర్భగుడి ఈ పెద్ద టెంపుల్ ఉంది కదా మధ్యన, దాంట్లో మనకి అయ్యప్ప స్వామి విగ్రహం అయితే చాలా చాలా బాగుంటుంది విగ్రహం. అట్లుగా పూజలు అయితే జరుగుతుంటాయి. ఓకేనా? ఇటువైపు విఘ్నేశ్వరుడిది. అలాగే అటువైపు చూసుకుంటే మనకి ఈ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చూడండి, ఇక్కడ కార్తికేయుడు. ఓకేనా ఫ్రెండ్స్? అన్నీ చాలా బాగా మంచిగా అయితే ఇక్కడ పూజలు అయితే జరుగుతుంటాయి. అలాగే మనం ఇప్పుడు కింద ఫ్లోర్కి వెళ్తే మనకు ఆ విగ్రహము చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనకి సేమ్ విగ్రహాలు అనకాపల్లిలో శివాలయంలో కూడా ఉంటాయి. ఓకేనా? చూసుకుంటే ఇది మనమేనే, మా అక్క వాళ్ళ పిల్లలు, నేను, మా ఆవిడ, మా అమ్మ అయితే వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ 9:30, 9 అలా అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ దర్శనం చేసుకుని పైన కిందకి వెళ్ళొచ్చు. కింద మనకి ఆ శివలింగం చూపించాను కదా, ఆ శివలింగం అక్కడ ఉంటుంది. అలాగే మనకు అక్కడ ప్రసాదాలు కూడా ఇస్తారు. అలాగే ఏదైనా డొనేట్ చేయాలంటే మన గోత్రం, పేరు అవన్నీ చెప్పుకుంటే అక్కడ మన ఇష్టం అనమాట. మనం ఎంత మన తోస్తే అంత మనం ఇచ్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే కిందకి వచ్చేసాం. ఇక్కడ కిందన 2 ఇటు నుండి వెళ్ళడం, అటు నుండి రావడం అనమాట. అలాగే అక్కడ ఏనుగులు విగ్రహాలు కూడా చాలా బాగుంటాయి, గోడకే అనమాట మొత్తం కూడా. అది కూడా మొత్తం చూపిస్తాను. ఒక సైడ్ నామాలు ఉంటాయి, ఒక సైడు శివాలయంలో 3 ఈవులకు పెడతారు కదా అడ్డనామాలు, అవి కూడా ఉంటాయి. ఆ ఏనుగుకి చూపిస్తాను. ఈ మధ్యన ఉన్నది అమ్మవారు. అలాగే స్ట్రైట్గా మనం సైడ్ నుండి వెళ్ళిపోతే అలాగే దీనికంటే కింద ఫ్లోర్లో మనకు ఒక సైడ్ పార్కింగ్ ఏరియా ఉంటుంది, ఒక సైడు మన అయ్యప్ప స్వాములు ఉంటారనమాట. ఏమైనా మాలలు వేస్తారు కదా, దేవుడు మాలలు, అవన్నీ వాళ్ళు అక్కడ మంచి ఫెసిలిటీస్ అనమాట. ఇక్కడ చూసారు కదా మన శివుడు, మన పార్వతీ అమ్మవారు, అలాగే కింద వినాయకుడు, నంది, వినాయకుడు, ఆదిమాత, అన్ని విగ్రహాలు కూడా అక్కడ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనం కూడా అక్కడ విభూతి తీసుకొని శుభ్రంగా విభూతి అయితే వేసాను అన్ని విగ్రహాల పైన. అలాగే పువ్వులు తీసుకెళ్ళాం, అరటి పూలు తీసుకెళ్ళాం, అన్నీ కూడా అక్కడ పెట్టుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మీరు కూడా లోకల్లో ఉంటే దర్శించుకోండి. చాలా ప్రసిద్ధమైన చాలా మంచి అట్మాస్ఫియర్, కామ్ అట్మాస్ఫియర్ అనమాట. చాలా బాగుంటుంది. వెళ్ళండి, దర్శించుకోండి. ప్రశాంతంగా ఉంటుంది అనమాట అక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? మేమైతే శివరాత్రి రోజు వెళ్ళాం. శుభ్రంగా దర్శనం చేసుకొని, పూజ చేసుకొని, దండం పెట్టుకొని, అలాగే బయట మొత్తం సరౌండింగ్స్ మొత్తం కూడా మీకు చూపిస్తాను. అలాగే పార్కింగ్ ఏరియాతో మీరు కారు పట్టుకుని వెళ్ళండి, బైక్స్ చాలా మంచి ఫెసిలిటీ అనమాట పార్కింగ్ కూడా. అలాగే ఇటువైపు చూసుకుంటే మధ్యన అమ్మవారు,
చూడండి ఇక్కడ అమ్మవారు ఉన్నారు. మనమైతే ఆ రైట్ సైడ్లో శివుడి దగ్గర అక్కడ పూజ చేసుకుని ఇటు వచ్చాం. ఇక్కడ అమ్మవారు, అలాగే పక్కన కూడా మనకి అమ్మవారు ఉంటారనమాట. పక్క కూడా మీకు చూపిస్తాను, ఓకేనా. చాలా బాగుంటుంది, మీరు ఒకసారి విజిట్ చేయండి. చాలా కామ్గా అట్మాస్ఫియర్ అయితే అక్కడ ఉంది, ఓకేనా ఫ్రెండ్స్. దీని తర్వాత మనం ఇంటికి రిటర్న్ వెళ్ళి శుభ్రంగా మధ్యాహ్నం భోజనం చేసి, నేనైతే నా లాస్ట్ వీడియోలో చూశారు కదా, మొత్తం కూడా అక్కడ బీచ్ రోడ్లో చాలా బాగా అంత చేస్తున్నారు, అదంతా కూడా మీకు చూపించాను, ఓకేనా. చూడండి విగ్రహం ఎంత బాగుందో. ఈ విగ్రహాలకి పూజలు అయితే జరుగుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే చుట్టూరు మనకి దశావతారాలు, అలాగే మనకి చాలా వరకు విగ్రహాలు అయితే ఉన్నాయి చుట్టూరు. మీకు బయటకు వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఒక దగ్గర అన్నమయ్య, ఒక దగ్గర వీరభద్రుడు, అలాగే ఏనుగులు చాలా వరకు ఉన్నాయి. బయట కూడా టెంపుల్స్ ఉన్నాయి. ఈ పార్కింగ్ ఏరియా చూశారు కదా, అలా రోడ్ పై నుండి కిందనైతే పార్క్ చేసుకోవచ్చు. అలాగే టెంపుల్ మనం ఎక్కడ నుండి నేను వీడియో స్టార్ట్ చేశానో అక్కడ కూడా మీరు పార్క్ చేసుకోవచ్చు, ఖాళీ ఉంటే. ఖాళీ లేకపోతే ఇక్కడైతే మనం పార్క్ చేసుకుని ఇలాగా పైకి వచ్చేయచ్చు అనమాట, ఓకేనా. ఈ సైడ్ నుండి వెళ్ళిపోతే మనకు చూసారు కదా ఏనుగు, ఒక ఏనుగుకి నామాలు ఉంటాయి. సేమ్ ఇదే పొజిషన్లో ఏనుగు అటు సైడ్ కూడా ఉంటుంది, అక్కడైతే అడ్డుగా ఉంటాయి అన్నమాట నామాలు, ఓకేనా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అంటే దశావతారాల్లో మీకు మన వరావతారం అన్నీ కూడా అక్కడ ఉంటాయి. మీరు ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. వీరభద్రుడు అనమాట ఈ విగ్రహము, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మనం తీసుకొస్తాం, ఓకేనా. థ్యాంక్ యూ.